సీఎం జగన్ బీసీలకు సముచిత స్థానం కల్పించారన్నారు నర్సాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల. గతంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని గుర్తు చేశారు. మహిళా సాధికారతకు నిజమైన నిర్వచనం చెప్పిన నాయకుడిగా సీఎం జగన్ చరిత్ర సృష్టించారని తెలిపారామె. బడా పారిశ్రామికవేత్తలు, ఆర్థిక బలం ఉన్నవారికే కేటాయించే నర్సాపురం పార్లమెంటు సీటును సామాన్య కార్యకర్తనైన తనకు కేటాయించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. నర్సాపురం పార్లమెంటును సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానంటున్న ఉమాబాలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ పూర్తిగా ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నర్సాపురం పార్లమెంటు పరిధిలో కూడా చూస్తే కనుక మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా సెట్టిబల్జ సమాజ వర్గానికి చెందినటువంటి గూడూరు ఉమాబాలకు కూడా అభ్యర్థిగా ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అభ్యర్థిగా పూర్తి స్థాయిలో కూడా ప్రకటించారు, ఎన్నాళ్ళు కొంత ఆందోళన కానీ ఎలా అనిపిస్తుంది? ప్రత్యేక పూర్తి స్థాయికి ప్రకటించినప్పుడు కూడా ఆందోళన అనేది కొంతమందిలో తప్పించి మొట్టమొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు పూర్తిగా బాగా కష్టపడి నెగ్గించి తీసుకురావాలని చెప్పి మొట్టమొదటి రోజు చెప్పారు. మరి ఎక్కడా కూడా ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మార్చిన దాఖలాలు లేవు, కానీ కొందరు అనుమానాలకి తెరపడింది. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ క్షత్రియ సామాజిక వర్గం కోటగా ఉండేది నియోజకవర్గంలో. ఎంపీ అంటే పారిశ్రామికవేత్తలు, డబ్బున్న వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఇచ్చేవాళ్ళు. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీని నమ్ముకుంటే న్యాయం జరిగిందని చెప్పని నిరూపించారంటారా? ఏ విధంగా చూస్తారా? ఖచ్చితంగా నిబద్ధతతో ఉంటే నిబద్ధతకు పట్టం కడతానన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా ఒక బీసీ మహిళ కేటాయించడం అన్నది నిబద్ధతకు పట్టం కట్టినట్టుగా భావించవచ్చు. ఇక్కడ ఈ సీట్ను కూడా సీఎం జగన్ ఏ విధంగా కానుకోబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి 175కు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు కానుక ఇవ్వడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు. గతంలో ఆయన పరిపాలన చూడలేదు కాబట్టి నవరత్నాలనే వాగ్దానాలు చేసి మరి 151 ఎమ్మెల్యే సీట్లు, 23 ఎంపీ సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. ఏ నమ్మకం లేని రోజే అన్ని స్థానాలను ఇచ్చిన ప్రజలు ఈరోజు ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ మహిళలకు పెద్దపీట వేసి మహిళా సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుని పథకాలన్నింటినీ మహిళ పేరునే పెట్టి మరి ఎంతటి సంక్షేమాన్ని చూపించిన తర్వాత రాబోయే రోజుల్లో ఏ సంక్షేమ ఫలాలను అందుకున్నారో లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టడానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందని దానికి రుణం తీర్చుకోవడానికి ఓటు రూపంలో తీర్చుకోవాలని సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా మహిళా సాధికారత విషయంలో గతంలో మహిళలంటే కేవలం వంటింటి కుందేళ్లుగానే ఉండే వ్యవహారం ఉండేది. అలాంటిది రాజకీయ చైతన్యం కల్పిస్తూ కూడా మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. మరి గతంలో కూడా ఎంతోమంది మాటలకి ఓట్ల కోసం చెప్పడమే తప్పించి మహిళా సాధికారతను ఆచరణలో చూపించలే. 100% మహిళా సాధికారతను చూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మా జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్ నుంచి గూడూరు ఉమాబాలనే నాకు కేటాయిస్తే మరి ఏలూరు జిల్లాలో తెల్లం బాలరాజు గారి భార్య రాజలక్ష్మి గారికి ఎమ్మెల్యే టికెట్ని కేటాయించడం జరిగింది. రాజమండ్రి జిల్లాలో కూడా మరి తానేటి వనిత గారు హోమ్ మినిస్టర్ గారికి ఒక స్థానం కేటాయించడం జరిగింది. మరి ఏ ఒక్క స్థానాన్ని ఏ జిల్లాలోనూ ఒక మహిళకు కూడా కేటాయించకుండా ఈనాటికి కూడా మహిళా సాధికారత లేకపోతే మహిళలకు అన్యాయం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మాట్లాడుతున్న ప్రతిపక్షాల యొక్క ఏదో ప్రతిపక్షం మాట్లాడుతున్న పరిస్థితికి చాలా దురదృష్టకరం ఇట్లాంటి మాటలు వినడం. మీ జనసేన కూటమిని ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ జెండా రెపరెపలాడిస్తారా? ఎవరు వచ్చినా కూడా మా జెండా ఎగరడం ఖాయం. ఇక్కడ నర్సాపురం పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే కాకుండా నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకిస్తాం. నర్సాపురం పార్లమెంటుతో పాటు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పి గూడూరు ఉమాబాల కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, వేవర్ నుంచి.